హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో మొత్తం 730 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ 670 పోస్టులు ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 60 పోస్టులు ఇచ్చారు. సో మొత్తం 730 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక అది అప్లై చేసుకోవడానికి మనకి మొదలైంది 30/12/2021 నుంచి 19/1/2022. సో 30/12/2021 నుంచి 19/1/2022 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక పూర్తి వివరాలు చూద్దాం. పూర్తి వివరాలు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 670 వేకెన్సీస్. సో ఇందాక చూసిన మనం 60 వేకెన్సీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో మొత్తం 730 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇవి గ్రూప్ 4 పోస్టులు అండి. ఓకే, ఇక వయసు చూసినట్లయితే మనకు 18 నుంచి 42 సంవత్సరాలు అనేది సో ఉండాలి. 1/7/2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పే స్కేల్ చూసినట్లయితే 16,400 రూపాయలు బేసిక్ ఇచ్చారు. సో మనకి 20,000 నుంచి 25,000 రూపాయలు శాలరీ అనేది స్టార్టింగ్ నుంచి తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ టు డిస్ట్రిక్ట్ క్యాడర్. ద సెలక్షన్ ఈస్ టు ద పోస్ట్ విల్ బి క్యారీడ్ అవుట్ బై ద కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆన్ furnishing district ranking list of computer based test examination. Okay, ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్ షల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్ వెబ్సైట్. సో ఆన్లైన్లోనే పూర్తిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 30/12/2021 నుంచి 19/1/2022 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సో అప్లై చేసే కన్నా ముందు మనము ఫస్ట్ ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటారో ఆ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా ఓటీపీ రిజిస్ట్రేషన్ కోసం మీరు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, ఒకవేళ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా యాడ్ చేయాలి. ఫోటో సంతకం పూర్తి అప్లోడ్ చేసిన తర్వాతనే మీరు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ మీదనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇది మీరు మొబైల్లో చేసుకోవడానికి కుదరదు కాబట్టి మీరు సిస్టమ్కు లేకపోతే ల్యాప్టాప్కు లేక నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 టైర్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్, సెకండ్ ఎగ్జామ్ మెయిన్స్ అండి. ఈ 2 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక చూడొచ్చు పోస్ట్ వివరాలు చూసినట్లయితే మనకు శ్రీకాకుళం 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, కడప 51. సో టోటల్గా 670 ఖాళీలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో ఎడ్యుకేషన్ చూసినట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. సో అకాడమిక్ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ. టెక్నికల్ క్వాలిఫికేషన్ 1 షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా మీకు టైపింగ్ అనేది ఉంటుంది. టైపింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చేయాల్సి ఉంటుంది టైపింగ్ ఎగ్జామ్ అనేది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ద ఫాలోయింగ్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ. సో ఇవన్నీ మనకి 13 జిల్లాలు ఇచ్చారు. సో ద క్యాండిడేట్ బిలాంగ్ టు ద అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ లోకల్ రిజర్వేషన్. సో మనకి ఇది అండి. ఇక ఏజ్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చారు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కు 3 సంవత్సరాలు ఇచ్చారు. ఎన్సీసీ ఉన్న వాళ్ళకు కూడా 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ ఉన్న ప్రకారం మ్యాక్సిమం 5 years వరకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా హౌ టు అప్లై. సో టోటల్గా ఇది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సో పేమెంట్ ప్రాసెస్. సో మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత పేమెంట్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఫోటో సంతకం అన్నీ ఒకసారి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఫీజ్ అంటే అప్లికెంట్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్. సో టోటల్గా ప్రతి అభ్యర్థి కూడా 330 రూపాయలు ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అనేది తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది. హవెవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ 80 రూపీస్ ఓన్లీ. సో మిగతా అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళందరూ 80 రూపాయలు తప్పించి మిగతా అమౌంట్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్. నెక్స్ట్
ఫ్యామిలీ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ రేషన్ కార్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళకి ఫీజు అనేది ఉండదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ఆన్లైన్లో పే చేయాలి త్రూ డెబిట్ కార్డు అని, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, లేదా మీకు ఏది సర్వీస్ అది ఉంటే సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ అనెక్సర్ 2. ఓకే, దీని గురించి మళ్ళీ చూద్దామండి. సో సెంటర్స్, మీరు ఈ సెంటర్స్ ఏ దగ్గర ఉంటే ఆ సెంటర్స్ మీరు పెట్టుకునేటప్పుడే. Procedure of selection. The selection to this recruitment notification will be based on the merit in the main examination to be held as per the scheme of examination enunciated of Annexure 2. The selection to the post will be made by the District Selection Committee as per GO number 596. సో ఇదేంటి వేకెన్సీస్ ఇక్కడ ఇచ్చాడు చూడొచ్చు మనము. సో ఫుల్ బ్రేకప్ వేకెన్సీస్ చూసినట్లయితే మనకు సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సో టోటల్గా 13 జిల్లాలకు ఎన్ని వేకెన్సీ ఇచ్చాడు, ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ఏ కేటగిరీ ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే స్కీమ్ అండ్ సిలబస్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ 100 మార్కులు ఉంటాయి. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 100 నిమిషాలు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు 25 మార్కులు ఉంటుందండి. ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. ఇది 50 క్వశ్చన్స్ 50 మార్కులు. సో టోటల్గా 150 క్వశ్చన్స్ అనేది 150 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ 150 మార్కులు 150 నిమిషాలు ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో ప్రతి దానికి కూడా 75 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. ఇవి 10th క్లాస్ లెవెల్ మీదే ఉంటుంది. సో ఇది కూడా 150 మార్కులు ఇచ్చారు. 150 నిమిషాలు 150 క్వశ్చన్స్. సో 300 క్వశ్చన్స్ 300 మార్కులు. ఓకే, సో ఇది ఫస్ట్ ఎగ్జామ్ 150 మార్కులకు, సెకండ్ ఎగ్జామ్ 300 మార్కులకు అనేది ఉంటుంది. సో నెగటివ్ మార్క్స్ యాజ్ పర్ GO 235. సో డిపార్ట్మెంట్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వాలిఫికేషన్. సో 1/3 అనేది మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్స్ అనేది చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. సో ఎగ్జామ్ అనేది మనకి తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2 విత్ రెఫరెన్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్. ఓకే, ఇక నెక్స్ట్ సిలబస్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనం. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇవన్నీ మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏంటనే ఒకటికి పూర్తిగా చదువుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. సో 30 నిమిషాలు అనేది కేటాయిస్తారు. 50 మార్కులు ఉంటుంది. సో మినిమం క్వాలిఫై మార్క్ చూసినట్లయితే SC, ST, PH 15 మార్కులు, బీసీలకు 17.5, ఓసీలకు 20 మార్కులు వస్తే సరిపోతుంది. సో ఈ కంప్యూటర్ టెస్ట్లో. ఇక నెక్స్ట్ చూద్దాం. సిలబస్ చూడొచ్చు ఇక్కడ. సో ఎగ్జామ్ టైపింగ్ లెటర్ లేదా ఒక ప్యాసేజ్ లేదా పారాగ్రాఫ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది MS వర్డ్లో. ఇవి 15 మార్కులు కేటాయించారు. నెక్స్ట్ పార్ట్ బిలో చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ MS Excel 10 మార్కులు ఇచ్చారు. పార్ట్ C ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదా స్లైడర్స్ అండి. సో 10 మార్కులు ఇచ్చారు. పార్ట్ D క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్ 10 మార్కులు ఇచ్చారు. పార్ట్ Eలో వచ్చేసి మనకు డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆన్ ఈమెయిల్ ఇన్బాక్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అంతే సింపుల్గా ఇచ్చాడండి. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. అదేవిధంగా ఫస్ట్ ఎగ్జామ్ కూడా మనకి చాలా ఈజీగానే ఉన్నాయి. సో చాలా ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. సో ఇదండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు వర్డ్లో ఏమేమి ఇస్తారు ఏంటి అనేది ఇక్కడ. సో ఫస్ట్ క్రియేట్ అండ్ సేవ్ ఏ డాక్యుమెంట్ యూజింగ్ MS వర్డ్. ఇవన్నీ మీకు తెలిసిందే. సో కాబట్టి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ B ఎక్సెల్, పార్ట్ C పవర్ పాయింట్, నెక్స్ట్ పార్ట్ D యాక్సెస్, పార్ట్ E ఇంటర్నెట్ గురించి కాన్సెప్ట్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. సో ఎవరైనా మీరు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. దీంతోపాటు మరికొన్ని నోటిఫికేషన్స్ అనేవి పన్నాయి. మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి కనుక్కోండి. చాలా నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, దాన్ని కూడా ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు 10th మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. సో మనకు అప్లికేషన్ అనేది 30/12/2021 నుంచి మొదలవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.